క్రేన్స్ ఆపరేటర్స్ అందరికీ న్యాయం చేస్తామని గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు అన్నారు. ఉత్తరాంధ్ర క్రేన్ ఆపరేటర్స్ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లాలని గాజువాక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోన తాతారావుకి సభ్యులు అందరూ కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి మా హక్కుల కోసం పోరాడుతున్నామని, మాకు రోజువారీ వేతనం పెంచాలని, అలాగే 8 గంటల పని సౌకర్యం కల్పించాలని అన్నారు. స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పించి మమ్మల్ని అవమానాలకు గురి చేస్తున్నారని, మమ్మల్ని కార్మికులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలన్నీ వర్తింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల క్రేన్ ఆపరేటర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు. కుటుంబాలు ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడో ఉంది, చిన్న ఆఫీస్ రూమ్ తీసుకొని దానికి అద్దెలు కట్టుకొని చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర క్రేన్ ఆపరేటర్స్ అసోసియేషన్ అంతా కూడా ఉత్తరాంధ్రలో చాలామంది అంటే రోజువారీ పని చేసుకునేటట్టుగా ఏదంటే ఆ క్రేన్ ఆపరేటర్లు అందరూ కూడా మా యొక్క కార్మిక సంక్షేమాన్ని గుర్తించాలి. ఏవైతే ప్రభుత్వాలు ముందుకొచ్చి అందరినీ ఎలా అయితే రక్షిస్తున్నారో మమ్మల్ని కూడా అలా రక్షించాలని ముందుకొచ్చి ఈరోజు స్థానికంగా ఉన్న నాయకత్వానికి అలాగే అందరికీ కూడా ఒక మెమరాండం ఇచ్చి మమ్మల్ని 8 గంటల డ్యూటీకి పరిమితం చేయాలి, ఎక్కువ పని చేయించుకుంటున్నారు మా చేత, మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మేము అక్కడక్కడ పని చేస్తున్నప్పుడు కూడా మాకు ఎటువంటి భరోసా కల్పించట్లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినా కూడా దయచేసి మాకు ఈ యొక్క మా విజ్ఞప్తిని మన్నించి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా అందరూ కూడా ఎంపీ గారికి కూడా ఈ మధ్య ఏదైనా అవకాశం చూసుకుని లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉత్తరాంధ్ర క్రేన్ ఆపరేటర్స్ అసోసియేషన్ అనేది ఉందని గుర్తించి ఏదైతే వేతనాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మెమరాండంలో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. ఈ పోర్ట్లో కూడా ఆ బొగ్గు మొత్తం అంతా కూడా తిని అనారోగ్యాలు పాలవుతున్నారు. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మెడికల్ అలవెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైతే ఉన్నాయో ISA, PF అన్నీ కూడా కల్పించాలని చెప్పి మీ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. క్రేన్ ఆపరేటర్స్ కార్మిక సంక్షేమ సంఘం ఇది అనాదిగా దశాబ్దాల తరబడి నడుస్తూ ఉంది. ప్రత్యేకంగా గాజువాక అనేటువంటిది పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కానీ, లేదా గంగవరం పోర్ట్ ట్రస్ట్ కానీ, లేదా స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, లేకపోతే వేరు వేరు ఆటో నగరాల్లో ఉన్నాయి. వివిధ ఆటో నగర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడల్లో క్రేనుల ద్వారా ఆపరేటింగ్ చేసుకొని, లేదంటే అప్పో చేసుకొని చిన్న క్రేన్ కొనుక్కొని తనే క్రేన్ ఓనర్ కమ్ ఆపరేటర్గా బతికే వాళ్ళు ఎక్కువ మంది. వీళ్ళకి రోజువారీ ఎక్కడ పని ఉంటుందన్న గ్యారంటీ లేదు. 2, కార్మికులకి గుర్తింపు లేదు. తాపీ మేస్త్రి దగ్గర పనిచేసి ప్రతి ఒక్కడికి భవన కార్మికుడి పేరు ఉంటుంది, లేకపోతే స్వీపింగ్ చేసి ప్రతి ఒక్కడికి మున్సిపల్ కార్మికుడి పేరు ఉంటుంది.